కంట్రోల్ రూమ్కి ఇక్కడ పెన్నా నది రివర్ బెడ్లో సుమారు ఒక 15 నుంచి 17 మంది ఫ్లడ్ వాటర్లో వాళ్ళు ఇరుక్కుపోయారని చెప్పి మాకు సమాచారం అందింది. మమ్మల్ని కాపాడండి అని చెప్పి కాలర్ నుంచి ఫోన్ వస్తే ఇమీడియట్గా కంట్రోల్ రూమ్ వాళ్ళు మా 2 టౌన్ ఇన్స్పెక్టర్ నవాపేట సిఐ గారికి ఫోన్ చేశారు. ఇమీడియట్గా మా సీనియర్ ఆఫీసర్స్కి, అలానే ఎస్పీ గారికి, అలానే డిస్ట్రిక్ట్ రెవెన్యూ డిపార్ట్మెంటు అధికారులందరూ కూడా తెలియపరిచాము. దాని ద్వారా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, అలానే ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఆర్డీఓ గారు, కమిషనర్ గారు, మేమందరం ఇక్కడికి వచ్చినాము. డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో రెస్క్యూ టీమ్స్, అలానే మా స్పెషల్ పార్టీ, టౌన్ ఇన్స్పెక్టర్స్ అందరూ కలిసి రివర్ బెడ్లో సెర్చ్ చేస్తుంటే 9 మంది మనకి దొరికారు. మిగిలిన 7 పీపుల్ ఉన్నారని చెప్పి చెప్తున్నారు. వీళ్ళ ద్వారా, దొరికిన వాళ్ళ ద్వారా కొంతమంది నేమ్స్ తెలిసి వాళ్ళ గురించి డ్రోన్ కెమెరా ద్వారా విజువల్స్ తీస్తున్నాము. అయితే ఇప్పటివరకు వాళ్ళ జాడ తెలియలేదు. బహుశా రివర్ వాటర్లోంచి ఏమైనా బయటకు వెళ్ళారా, లేదంటే ఎక్కడైనా ఈ రివర్ బెడ్లో ఐలాండ్ ఉన్న ప్రదేశంలో ఎక్కడైనా చెట్లలో మాటుగా ఉన్నారో తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ రావడానికి కారణం బహుశా ఏమైనా నైటు ఎందుకు వచ్చారనేది కారణం తెలియదు. పోలీసు వారు రాక చూసి భయపడిపోయి వెళ్ళిపోయారని చెప్పి దొరికిన వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఎటువంటి ప్రమాదం లేదు, మీకోసం మీ రక్షణ కోసం వచ్చామని చెప్పి దొరికిన వాళ్ళ ద్వారా అనౌన్స్మెంట్ చేయిస్తున్నాము. ఇంకొక గంటలో వాళ్ళు కూడా ఎక్కడున్నారని తెలుసు.